ఎల్ఐసి రెన్యువల్ చేసేటప్పుడు ఫోన్పేలో ఎలా మూవ్ కావాలో చూపించడం కోసం ఈ వీడియో. ఫోన్పే ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. దీంట్లో ఈ సెకండ్ స్టేజ్ రీఛార్జ్ బిల్స్లో రైట్ సైడ్ కార్నర్కు ఇది ఉందా మోర్, ఇందులో ఎల్ఐసి అని కిందకు ఉంటుంది. కొద్దిగా డౌన్ స్క్రోల్ చేస్తే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఓకే నొక్కితే పాలసీ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ లేని వాళ్ళకు ఇలా ఖాళీగా ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. మన ఈమెయిల్ ఐడి ఎక్కడ ఉందో నా వీడియో ఆల్రెడీ ఉంది, కావాలంటే అడగండి పంపిస్తాను. ఇలా ఆల్రెడీ మీది కూడా అంతే, కొద్దిగా కొట్టగానే మిగతా వచ్చేస్తుంది. ఇది కనిపిస్తుందా, ఇక్కడ వస్తుంది. ఇది ఓకే చేస్తే ఈమెయిల్ ఐడి అయిపోతుంది. పాలసీలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇందులో బాక్స్లో టచ్ చేయగానే 2026 వచ్చిందా, ఈ వెళ్తే ఏ ఇయర్ అనేది వస్తుంది. ఈ ఇయర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత జనవరి అయితేనో లెఫ్ట్ సైడ్ యారో మార్క్, ఫిబ్రవరి అయితేనే ఇది ఇందులోనే సెలెక్ట్ చేసుకోవచ్చు డేటు. లేదంటే మార్చి కావాలనుకుంటే ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్ ఇలా కావాలంటే రైట్ సైడ్ యారో మార్క్ తోటి ముందుకు వెళ్ళిపోవచ్చు. డిసెంబర్ వరకు ఇలా ముందుకు వెళ్ళిపోవచ్చు. నేను మామూలుగా ఇది కొట్టేస్తున్నా, వచ్చేసింది. 3 వచ్చేసినాయి. కన్ఫర్మ్ చేస్తే నా పాలసీ నెంబర్ కరెక్ట్ కాదు కాబట్టి ముందుకు వెళ్ళదు. నేను ఎలా అవుతుందో ఒక వీడియో చూపించాను, అందులో చూస్తాను. తర్వాత ఫోన్పే ఆటోమేటిక్గా మీకు అన్నీ తెలిసి ఉంటాయి. ఇంతే, ఈజీ. ప్రొసీడ్ తర్వాత అకౌంట్ నెంబర్ సెలెక్షన్ చేసుకోవడమే. ఓకే, పేమెంట్, పాస్వర్డ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతే, ఈజీ. లైక్, షేర్.